అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో విద్యా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన గిరిజన విద్యా వ్యవస్థలోని లోపాలను మరోసారి బయటపెట్టింది. విధి నిర్వహణకు ఉపాధ్యాయుడు హాజరు కాకపోవడంతో పాఠశాల తలుపులు తెరుచుకోలేదు. చదువుకోవాలనే ఆశతో ఉదయాన్నే బడికి చేరుకున్న చిన్నారులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఆశగా వచ్చిన చిన్నారులకు నిరాశే మిగిలింది. రోజు మాదిరిగానే పుస్తకాల సంచులు భుజాన వేసుకుని బడికి వచ్చిన విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కొంతసేపు ఉపాధ్యాయుడు వస్తారేమోనని ఎదురు చూసినా ఎవరూ రాకపోవడంతో చిన్నారులు వెనక్కి వెళ్లిపోయారు. పాఠశాల నిర్వహణపై అధికారులు చూపుతున్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని గ్రామస్తులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. చదువుల బాటలో ఉండాల్సిన చిన్నారులు పాఠశాల మూసి ఉండటంతో సమీపంలోని వాగులో చేపలు పడుతూ కనిపించారు. విద్యాలయంలో అక్షరాలు నేర్చుకోవాల్సిన వయసులో పిల్లలు వాగుల్లో కాలం గడపడం స్థానికులను కలిచివేసింది. ఈ దృశ్యాలు గిరిజన ప్రాంతాల్లో విద్యా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు ఎవరి బాధ్యత? ప్రభుత్వం గిరిజన విద్యా అభివృద్ధికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకపోతే ఆ ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రోజు వస్తానా? ఎంతమంది ఉంటారు? 10 మంది అనుకుంటారా? నువ్వు కూడా ఇలాగే వస్తావా? మరి ఇప్పుడు ఇలా 10 మంది ఎటువైంది? భోజనం మా అమ్మ అండిస్తుంది కానీ భోజనం కూడా ఏం లేదన్నట్టు. ఇక భోజనం లేదు, సార్ రాలేదు. నీ పేరు? పగ్గు. ఏం పగ్గు? కోవ పగ్గు. కోవ పగ్గు.